యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, దేవుని ప్రజలకు విరోధంగా లేచిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమంటాడంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, పేతురు, ఇదిగో ఈ బండ పైన నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవలేవని యేసు ప్రభు కూడా అక్కడ మత్తయి సువార్తలో సెలవిస్తున్నాడు. చూడండి, అక్కడ దేవుని యొక్క ఎదుట అంటే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, ఆయన ప్రజలకు వ్యతిరేకంగా, ఆయన సంఘానికి వ్యతిరేకంగా ఏది కూడా లేచినా కూడా వర్ధిల్లవు, నిలవలేవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాయి. ఎన్నో లేస్తాయి, దేవుని ప్రజలకు ఈ లోకంలో ఎన్నో విధాలుగా అనేక మంది శత్రువులు లేస్తూనే ఉంటారు. విరోధంగా ఎంతో మంది లేచినప్పటికీ కూడా దేవుడు వాటన్నిటిని కూడా నిర్మూలన చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే సాతాను యొక్క గురి ఎప్పుడు కూడా దేవుని ప్రజల పైన ఉంటుంది. వాని పనే అది, ఎప్పుడు దేవుని ప్రజల్ని చెడగొట్టాలని, దేవుని ప్రజలను ఇబ్బందుల పాలు గుర్తు చేయాలని, శోధించాలని, శ్రమ పెట్టాలని, దేవునికి దూరంగా చేయాలని, వాళ్ళని లేకుండా చేయాలని ఎప్పుడు కూడా సాతానుగాడు విరోధంగా లేస్తాడు దేవునికి, దేవుని ప్రజలకి. కానీ ఏది కూడా విరోధంగా లేచినా కూడా అవన్నీ కూడా వర్ధిల్లకుండా లయమైపోతాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏదైనా కూడా ఇక్కడ ఏముంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా, అంటే ఏదైనా కూడా విరోధంగా లేచినా కూడా అది వర్ధిల్లదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సార్వత్రిక సంఘానికి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచినవి గతంలో ఎన్నో ఉన్నాయి. అనేక మంది సామ్రాజ్యాలు, అనేక సామ్రాజ్యాలు ఉన్నాయి. కానీ అన్ని కూడా కనుమరుగైపోయినాయి. దేవుని ప్రజలకు, ఆయన సంఘానికి వ్యతిరేకంగా లేచిన ప్రతి సామ్రాజ్యం కూడా కనుమరుగైపోయినాయి, కనిపించకుండా పోయినాయి. చూడండి, ఫరో సామ్రాజ్యం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి మోషేని ఫరో యొద్దకు పంపించినప్పుడు ఫరో ఏమంటాడంటే, యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరగను అని గర్వంతో మాట్లాడతాడు.
అయినా కూడా దేవుడు అనేక తెగుళ్ళు అక్కడ పుట్టించి అనేక అద్భుతాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుకొని వచ్చినాడు ఆ బానిసత్వం నుంచి. ఎర్ర సముద్రాన్ని కూడా రెండు పాయలుగా చేసి ఒక రహదారిగా మార్చి ఆ సముద్రములో నుండి వారిని దాటించినాడు. కానీ ఈ ఫరో అతని సైన్యము మరలా ఇశ్రాయేలు ప్రజల్ని తరుముతుండగా వాళ్ళు కూడా ఎర్ర సముద్రములో నుండి దాటి ఇశ్రాయేలు ప్రజలు పట్టుకోవాలని చూసినారు. కానీ ఆ సముద్రము దగ్గరకు వచ్చి ఆ శత్రు సమూహాన్ని, ఫరోను అతని సైన్యాన్ని ఆ సముద్రములో మునిగిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు దేవుని ప్రజలందరూ కూడా గమనించాలి. ఫరో సామ్రాజ్యం అంతా కూడా కనుమరుగైపోయింది. అలాగనే నెబుకద్నెజర్ ఆ యొక్క బబులోను సామ్రాజ్యము, నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదికొచ్చి యెరూషలేము మందిరాన్ని పడగొట్టి అగ్ని చేత కాల్చివేసి అక్కడున్న యూదులందరినీ, దేవుని ప్రజలందరినీ కూడా బానిసలుగా బబులోను దేశానికి తీసుకుపోయినాడు. యూదులను గర్వించినాడు. అతని కుమారుడు కూడా యెరూషలేములో నుండి, దేవాలయం నుండి తీసుకొచ్చిన దేవుని యొక్క పాత్రలను బంగారు పాత్రలలో అపవిత్రమైనది పోసి దేవునికి విరోధంగా జీవించినాడు. అప్పుడు ఆ యొక్క బబులోను సామ్రాజ్యం అంతా కూడా కనుమరుగైపోయింది. అలాగనే ఈ యొక్క మాదీయ పారసీక సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యంలో ఈ పారసీక దేశపు రాజు కింద ఒక హామాను అనే ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ఈ హామాను యూదులకు శత్రువు. ఈయన ఒక ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అందరూ కూడా నమస్కరిస్తున్నారు. ఆయన వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు, రాజ సన్నిధిలోకి వస్తున్నప్పుడు ఆ యొక్క హామానుకు, ఆ ప్రధానమంత్రికి అందరూ మొక్కుతున్నారు, నమస్కరిస్తున్నారు. కానీ మొర్దెకై అనే యూదుడు మొక్కట్లేడు, నమస్కరించట్లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా యూదులు దేవుడైన యెహోవాకు తప్ప ఎవ్వరు పాదాలు కూడా మొక్కరు. వాళ్ళు ఎవరు కూడా సాగిలపడరు. అందుకని మొర్దెకై అనే యూదుడు ఈ హామానికి మొక్కకపోవడం వలన, నమస్కరించకపోవడం వలన ఈ హామాన్ ఏం చేసినాడంటే ఈ మొర్దెకైని చంపాలనుకున్నాడు. 50 మూరల ఒక పెద్ద ఎత్తైన ఆ యొక్క ఉరికొయ్యని తయారు చేసి చంపాలనుకున్నాడు. అంతేకాకుండా యూదా జనము, ఆ మొర్దెకై సంబంధించిన జాతి ఎవరైతే ఉన్నారో యూదులు, వాళ్ళందరినీ కూడా ఒకే రోజు పిల్లల మొదలుకొని పండు ముసలుల వరకు చంపాలని రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ తీసుకొచ్చినాడు. ఒకే రోజు చంపేయాలి. ఈ యూదు యొక్క మొర్దెకైని చంపడము అది స్వల్ప కార్యం. అదొక చిన్న విషయం. నాకు ఇతడే కాదు, ఇవాళ ఈ వ్యక్తిని చంపితే మళ్ళా అతని జాతి కూడా నాకు విరోధంగా ఉంటారు. కాబట్టి అతని జాతిని కూడా లేకుండా చేయాలి, యూదులు లేకుండా చేయాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా యూదులందరినీ ఒకే రోజు సంహరించాలి, చంపివేయాలని రాజు దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకొచ్చినాడు. కానీ జరిగిన విషయం ఏమిటంటే, ఏ ఉరికొయ్య అయితే హామాను తయారు చేసినాడో మొర్దెకై కోసము, హామాను తయారు చేసిన ఉరికొయ్య మీద హామానే ఉరి తీయబడ్డాడు. ఎందుకంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచినాడు. ఏమన్నా దేవుని ప్రజల వాళ్ళు, దేవుని జనాంగము, ప్రియులు,
అలాంటి వారిని లేకుండా చేయాలని చూసినాడు. కానీ ఆ హామానే అతడు తయారు చేసిన ఉరికొయ్య మీద అతడినే ఆ యొక్క పారసిక రాజు ఉరి తీయించినాడు. అతడు తీసుకున్న గోతులు అతడే పడ్డాడు. కానీ యూదులు మాత్రం సురక్షితంగా కాపాడబడ్డారు. చూడండి, అలాగనే రోమ సామ్రాజ్యము అతి క్రూరమైన సామ్రాజ్యము. ఆ యొక్క రోమ చక్రవర్తి ఉన్న నీరో మహారాజు కూడా క్రైస్తవులను హింస పెట్టినాడు, బహుఘోరంగా చిత్రహింసలు పెట్టినాడు. వాళ్ళని ఒక ఉరికోయలకి ఏలాడదీసి చిత్రహింసలు పెట్టి చంపివేసి హింస పెట్టి ఊచకోత గోయించినాడు నీరో చక్రవర్తి. క్రైస్తవులు లేకుండా చేయాలి, క్రైస్తవుని ఎదగనీయకుండా చేయాలి, దేవుని బిడ్డలే ఉండకూడదని ఆ యొక్క ప్రయత్నం చేసినాడు. కానీ అతని వల్ల కాలే. దినదినం అంటే ఇంకా సంఘము విస్తరిస్తూ వచ్చిందంట, అభివృద్ధి చెందింది, విస్తరించినది. చూడండి, ఈ యొక్క సామ్రాజ్యాలే కాదు, ఇంకా అనేకమైన సామ్రాజ్యాలు, అనేకమైన ప్రజలు విరోధంగా లేచినారు దేవుని ప్రజలకి. అమాలేకులైతే ఇంకా అనేకులు ఇజ్రాయేల్ పేరు, ఇజ్రాయేల్ జనము ఆకాశం కింద లేకుండా చేయాలని చూసినారు. కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ని కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఎన్నో సామ్రాజ్యాలు లేచినాయి, ఎన్నో ప్రభుత్వాలు లేచినాయి దేవుని ప్రజలకు విరోధంగా. కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయినారు. అలాగనే హిట్లర్ కూడా అతడు యూదులను చిత్రహింసలు పెట్టినాడు. ఎక్కడెక్కడి నుంచో ఉన్న యూదులందరినీ కూడా తీసుకొచ్చి ఆ యొక్క చిత్రహింసలు పెట్టి చంపినట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ప్రభుత్వాలన్నీ కూడా, ఈ సామ్రాజ్యాలన్నీ కూడా, ఈ రాజ్యాలన్నీ కూడా అంతమైపోయినాయి, కనుమరుగైపోయినాయి, నాశనం అయిపోయినాయి. కానీ దేవుని ప్రజలు మాత్రము ఇంకా ఈ భూమి మీద బ్రతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా, ఈ రాజ్యాలన్నీ కూడా కనుమరుగైపోయినాయి, కానీ దేవుని ప్రజలు ఇంకా ఈ భూమి మీద బ్రతికే ఉన్నారు. ఈరోజు సహోదరులారా, దేవుని ప్రజల్ని దేవుడు కాపాడుతాడు, అంతము వరకు కాపాడుతాడు ఆయన. ఎవరు కూడా ఏం చేయలేరు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలే కనుమరుగైపోయినాయి, విరోధంగా లేచినాయి, కానీ అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. కానీ ఇప్పటికి ఇంకా దేవుని ప్రజలు కాపాడబడుతున్నాడు. దేవుని ప్రజలు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏది కూడా వర్ధిల్లదు. ఈరోజు సహోదరులారా, అందుకని యేసు ప్రభువు కూడా చెప్తున్నాడు, మీకు విరోధంగా ఆ యొక్క రూపింపని ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. పాతాళలోక ద్వారాలు సంఘం ఎదుట, దేవుని ప్రజల ఎదుట నిలవలేవు. అందుకనే ఈరోజు దేవుని ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా దేవుని ప్రజలకు ఈ లోకములో ఉన్నాం కాబట్టి కొన్ని శ్రమలంటూ కలుగుతాయి. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి 39 వచనాల వరకు మనం చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను
నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, పౌలు కూడా ఎంత చక్కని మాటలు రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమలో నుండి మనల్ని ఎడబాపేది ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఆయన జగత్ పునాది వేయబడక మునికే మనల్ని ప్రేమించి ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ శ్రమలు, ఈ యొక్క బాధలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. దేవుని ప్రేమను బట్టి దేవుడు మనం ప్రేమించడం ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నామని దేవుని యొక్క వాక్యం సెలవు. వీటన్నిటిలో నుండి విజయం పొందుతున్నాం. చూడండి, యేసు ప్రభువు చెప్పినాడు, ఈ లోకములో శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతాయి. దేవుని ప్రజలు కొన్నిసార్లు ఇబ్బందులు, శోధనలు కలుగుతాయి. అవన్నీ కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేవు. ఎడబాపాలను చూస్తాయి కానీ ఎడబాపలేవు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రేమించినాడు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఇక్కడ శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైన మనను ఎడబాపునా. శ్రమలు వస్తాయి. దేవుని ప్రజలకు లోకంలో శ్రమలు కలుగుతాయని యేసు ప్రభువు చెప్పాడు. అలాగనే హింసలు కూడా వస్తాయి, కరువు వస్తుంది. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడవచ్చు. ఇంట్లో ఒక్కొక్కసారి తినడానికి తిండి ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ దేవునిలో నుండి మనల్ని ఎడబాపలేవు అవన్నీ కూడా. వస్త్రహీనత, మనకు సరైన వస్త్రాలు లేకపోవచ్చు. ఉపద్రవము, ఖడ్గము, ఇవన్నీ కూడా మనల్ని ఎడబాపలేవు. ఎందుకంటే ఇవన్నీ విరోధంగా లేచిన ఇవన్నీ క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపలేవు. ఇక్కడ చూడండి, 37 వచనంలో, ఆయనను మనల్ని ప్రేమ నుంచి, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఈ శోధలన్నిటిలో నుంచి, ఈ శ్రమలన్నిటిలో నుంచి మనము ఏం చేస్తున్నామంట? విజయం పొందుతున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైనను. చూడు, మరణము కూడా ఎడబాపలేదు. జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా కూడా దేవుని ప్రేమలో నుండి మనల్ని ఎడబాపలేవని రూఢిగా నమ్ముచున్నాను. ఒక విశ్వాసంతో అంటున్నాడు పౌలు. ఈరోజు నువ్వు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అయ్యో, ఈ కష్టాలు వచ్చాయి, ఈ బాధలు వచ్చాయి, హింసలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, ఈ బాధలు, ఈ రోగాలు ఏంది, తినటానికి తిండి లేకపోవడం, సరైన వస్త్రాలు లేకపోవడం, అందరికీ అన్నీ ఉన్నాయి, అన్ని సమృద్ధి ఉన్నాయి, ఈ లోకస్తులకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ దేవుని నమ్ముకున్న మనకే ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు?
అని మనం అనుకోవడానికి వీల్లేదు, అనుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ వచ్చినా కూడా దేవుడు ఆయన ఇంకా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఇవన్నీ కూడా ఆయన ప్రేమలో నుండి మనల్ని ఎడబాపలేవు, దూరం చేయలేవు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఎన్ని కఠినమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా వీటన్నిటిలో నుంచి మనకు విజయాన్ని దయచేసే దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగనే మనుషులు విరోధంగా లేస్తారు, మనుషులు కూడా విరోధంగా ఉంటారు. అందుకని హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చూస్తే, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చూస్తే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతురుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ చూడండి, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతురుడు అంటే మనుషుడు నాకేం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. మనుషులు ఎవరు ఏం చేయలేరు. మనుషులు చూసి నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నీకు విరోధంగా లేచిన ఏ మనుషులైనా సరే కానీ ఎవ్వరు ఏం చేయలేరు. వాళ్ళు ఎంత పెద్ద శత్రువులైనా, ఎలాంటి మనుషులైనా, ఎవరైనా కూడా ఎవ్వరు కూడా నిన్ను ఏమి చేయలేరు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనకు పక్షంగా ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు ఆయన. కాబట్టి ఎవ్వరు కూడా ఈ లోకంలో ఎంతటి వాళ్ళైనా విరోధంగా లేచినా కూడా ఏమి చేయలేరు. కాబట్టి మనుషులకు భయపడకూడదు, మనుషులకి భయపడి కృంగిపోవద్దు. అందుకని ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరులారా, ఎవరైనా సరే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకు విరోధంగా రూపింపవలసిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అవి సామ్రాజ్యాలు లేచిన వర్ధిల్లవు, శ్రమలు వచ్చిన అవన్నిటిలో నుంచి విజయం పొందుతాము. మనుషులు విరోధంగా లేచినా కూడా వాళ్ళెవరు కూడా ఏమి చేయలేరు. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు, భూమి ఆకాశం సృజించిన దేవుడు, వాళ్ళకంటే గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. ఈ శ్రమల కంటే గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. రోగాల కంటే గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. మనుషుల కంటే గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. సామ్రాజ్యాల కంటే గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి సృష్టించబడిన వాటన్నిటికంటే గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టించబడింది ఏది కూడా దేవుని ప్రజలకు విరోధంగా లేచినా కూడా వర్ధిల్లదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈరోజు భయపడకూడదు అని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకోటి చూడండి, జకరియా గ్రంథము 2వ అధ్యాయము, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. ఇక్కడ వాక్యం ఏముందంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. దేవుని ప్రజలని ముట్టినవారు, తాకేవారు అంటే దేవుని ప్రజల్ని ఎవరైతే దూషిస్తారో, నిందిస్తారో, హింసిస్తారో, కొడతారో, తిడతారో, చంపివేస్తారో, ఇబ్బందులకు గురి చేస్తారో, విరోధంగా లేస్తారో, ఇలాంటి వారందరూ కూడా దేవుని కనుగుడ్డు ముట్టినట్టే, దేవుని కనుగుడ్డును పొడిచినట్లే, దేవుని కంట్ల ఏలుగుచ్చినట్లే
అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, కనుగుడ్డు అంటే మన శరీర భాగంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుగుడ్డు ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, చాలా సున్నితంగా ఉంటుంది. ఏదైనా చిన్న నలకబడిన చిన్నది ఏదైనా తాకినా కూడా చాలా అక్కడ అంతా ఎర్రగా కావడము జరుగుతుంది. అలాంటి సున్నితమైన కనుగుడ్డు అన్నమాట. దేవుని ప్రజలు కూడా ఎవరైతే ముట్టుతారో, హింస పెడతారో, బాధ పెడతారో, అన్యాయంగా అక్రమముగా వారిని హింసలు పెడతారో, నిందలు పెడతారో, బాధలు పెడతారో, అలాంటి ప్రజలందరూ కూడా దేవుని కనుగుడ్డును ముట్టినట్టే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని ప్రజలు దేవుని శరీరమై ఉన్నారు, దేవుని యొక్క శరీరంలో ఒక భాగమై ఉన్నారు. ఈరోజు దేవుని ప్రజల మీద నిందలు పెడతాయి, దేవుని మీద పడ్డట్టే. దేవుని ప్రజలు ముడితే దేవుని ముట్టినట్టే, ఆయన ప్రజలు హింస పెడితే దేవుని హింస పెట్టినట్టే. అందుకని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా సరే దేవుని ప్రజలకు విరోధంగా లేస్తే వర్ధిల్లరు, వర్ధిల్లవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరులారా, భయపడకండి. దేని గురించి భయపడద్దు, దేని గురించి చింతించకూడదు, దేని గురించి దుఃఖపడద్దు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు మనలో ఉన్నాడు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయన మనల్ని ముడితేనంటే ఆయన కనుగుడ్డు ముట్టినట్టే. అందుకని ఎంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎంత గొప్పగా చూసుకున్నాడో. అందుకనే సర్వశక్తి కలిగిన దేవుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు ఆయన. ఎందుకు భయపడాలి? అందుకనే పౌలు అంటున్నాడు, వీటన్నిటిలో ఇవన్నీ వచ్చినా కూడా దేవుని ప్రేమ నుంచి ఎడబాపేది ఏది కూడా లేదని బలమైన విశ్వాసంతో నమ్ముతున్నాను. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మనం కూడా. కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు నాకు సహాయకుడు, కాబట్టి నరమాత్రులు నాకేం చేయగలుగుతారు? అలాంటి బలమైన విశ్వాసం కలిగి ఉండాలండి. అప్పుడు మాత్రమే ఏది కూడా మన మీద విజయం పొందలేదు. ఏది కూడా విరోధం లేచినా కూడా వర్ధిల్లవు. అవన్నీ కూడా దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఎన్ని లేచినా కూడా లేస్తాయి, లేచినా కూడా వర్ధిల్లవు అవన్నీ కూడా. కాబట్టి ఈరోజు మరి దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే కూడా మనకు విరోధంగా లేచిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అది వేరే ప్రభుత్వాలు, సామ్రాజ్యాలైనా వర్ధిల్లవు. అలాగనే శ్రమలు, బాధలు వ్యతిరేకంగా లేచిన వాటన్నిటిలోంచి విజయం పొందుతాము. మన శత్రువులైన మనుషులైన విరోధంగా లేచిన దేవుడు వారిపైన మనకు విజయం ఇస్తాడు. అలాగనే మనల్ని ముడితే దేవుని కనుగుడ్డును ముట్టినట్లే. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనం దేవునికి నమ్మకం ఉండి విశ్వాసంతో ముందుకు సాగుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.